హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఫ్రీ చీరలనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎన్ని చీరలనేటువంటివి పంపిణీ చేయబోతున్నారో ఒక్కొక్కరికి, ఏ తేదీ నుంచి, ముందుగా ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారు, ఈ వివరాల గురించి అయితే చెప్తాను. దీని తర్వాత చాలామంది మహిళలు ఈ మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 2,500 రూపాయల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఓకేనా? అయితే ఈ యొక్క 2,500 రూపాయలు పొందాలి అంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి? దీనికి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం అమల్లోకి అయితే వస్తుంది? ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క బతుకమ్మ అండ్ అదేవిధంగా దసరా పండుగ కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత చీరలు పంపిణీ చేయాలని ఈ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం కింద ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున అయితే పంపిణీ చేయబోతున్నారు. అది కూడా విడతల వారీగా. ఓకేనా? సో, మనకు తొలి విడత వచ్చేసి ఈ నెల 23 తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుందనమాట. సో, ఇక ఫస్ట్ విడతలో వచ్చేసి దాదాపుగా 8,86,522 చీరల పంపిణీ అయితే జరగబోతుందనమాట. మనకు ఈ యొక్క ఉమ్మడి జిల్లా మహిళా సంఘాల్లో దాదాపుగా అర్హులైనటువంటి వాళ్ళు 7,43,107 మంది సభ్యులైతే ఉన్నారనమాట. సో, అయితే ఈ యొక్క చీరల పంపిణీకి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి మనకు ఓవరాల్‌గా ఒక ఎస్టిమేషన్ అయితే ఏసారండి. ఎంతెంత మంది ఉన్నారు అనే విషయాల గురించి. యాదాద్రిలో వచ్చేసి 191,000 మంది అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా నల్గొండ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 3,66,622 మంది అయితే ఉన్నారు. సూర్యాపేట డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 1,84,774 మంది అయితే ఈ యొక్క పథకానికి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. ఒక ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం కింద వచ్చేటువంటి ఉచిత చీరలు అయితే కలెక్ట్ చేసుకోండి. ఈ నెల 23 తారీఖు నుంచి అయితే మొదటి విడత చీరల పంపిణీ జరుగుతుందనమాట. సో, ఇవి వచ్చేసి మనకు బతుకమ్మ అండ్ అదేవిధంగా దసరా పండుగ కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు అందించబోతున్నట్లు సమాచారం అండి. ఓకేనా? అయితే ఈ యొక్క చీర ధర వచ్చేసి దాదాపుగా రూ. 800 వరకు ఉండొచ్చని అంచనా అయితే వేస్తూ ఉన్నారండి. సో, మనకు అంత ఆహ్, తక్కువ కాస్ట్ అయితే కూడా కాదు. కొంచెం మీడియం కాస్టే అనమాట. రూ. 800 అంటే క్వాలిటీ కూడా దానికి తగిన విధంగానే ఉండొచ్చనమాట. బట్ కొంచెం కాస్ట్‌లీనే చెప్పుకోవచ్చు. సో, కాబట్టి కొంచెం కాస్ట్‌లీ కాబట్టి క్వాలిటీ కూడా దానికి తగిన విధంగానే ఉంటుంది. ఓకేనా? సో, ఇకపోతే మనకు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి రూ. 2,500 కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలనేటువంటివి ఏమిటి? ఎట్లా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? ఎప్పుడు ఈ పథకం అమల్లోకైతే వస్తుంది? ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను ఇప్పుడు. ఓకేనా? సో, మీరిక్కడ స్క్రీన్ మీద అయితే చూసినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలనేటువంటివి ఏమిటి? మహిళ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి చెందినటువంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబ మహిళలైతే అయ్యుండాలనమాట ఫస్ట్ వచ్చేసి. దాని తర్వాత వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి వారైతే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అండ్ అదేవిధంగా ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అనర్హులైతే అవుతారనమాట. ఈ పథకం కింద మీరు రూ. 2,500 పొందడానికి అవకాశం అయితే ఉండదని చెప్తూ ఉన్నారు. ఇక ప్రయోజనాలు ఏంటంటే ప్రతి నెల కూడా రూ. 2,500 నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. సో, మీ యొక్క హ్యాండ్‌కి అయితే ఇవ్వరండి. అంటే చేతికి ఇవ్వరు. నేరుగా బ్యాంక్ అకౌంట్స్‌కే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క డబ్బులొచ్చేసి కుటుంబ ఖర్చులు అండ్ అదేవిధంగా పిల్లల చదువులు, గృహ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని ఆర్థిక సహాయం కింద ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే అందిస్తూ ఉన్నారు. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు విధానం ఎట్లా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఆ వివరాల గురించి అయితే చూద్దాము. సో, ఈ యొక్క ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే విషయాల గురించి అయితే చూద్దాము. సో, మనకు ప్రజాపాలనలో అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ సేవల దగ్గరికి వెళ్లి కూడా మీరు ఈ
మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి రూ. 2,500 సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లబ్ధిదారుల యొక్క వివరాలు మనకు సేకరించినటువంటి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇక అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి ప్రతి నెల కూడా ఈ నిధులనేటువంటివి జమ అవుతూ ఉంటాయి. అయితే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా రేషన్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేటు, దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాక్సిమం ఎన్‌పిసిఐ లింక్ ఉండేటట్టు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసి పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉండే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చండి. బట్ ఇంకా మనకు డేట్ అనేటువంటిదైతే అనౌన్స్ చేయలేదు. సో, దసరా పండుగ కానుక కన్నా అనౌన్స్ చేస్తారేమో చూద్దాం ముందు ముందు రోజుల్లో. ఇంకా దసరా పండుగకి మనకు టైం అయితే ఉంది. బట్ ఏదేమైనా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.